మీరు సినిమా ఫీల్డ్లోకి వెళ్తుంటారు, హ్మ్. ఆఫీస్లోకి వెళ్తుంటారు, చాలా ఆఫీస్లోకి వెళ్తుంటారు అనమాట. ఎప్పుడైనా మీకు తలగరాని అంటే ఏమన్నా కొంతమంది బ్యాడ్గా మాట్లాడటం కానీ, కమిట్మెంట్ అని అడగటం కానీ, హ్మ్. అంటే అసలు ఇప్పుడు కొత్తగా వచ్చే సినిమా వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? కమిట్మెంట్ అనేది ఒక్క సినిమాలోనే ఉంది అనైతే నేను చెప్పను. ఓకే. చాలా రంగాల్లో ఉంది. ఉమ్, ఈవెన్ నేను వెళ్ళిన దారిలో కూడా నాకు తగిలాయి. తగిలే అలా తగిలినప్పుడు వదిలేసుకున్న క్యారెక్టర్స్ కూడా చాలా ఉన్నాయి. చాలా ఉంది. మాక్సిమం ఆఫీస్‌కెళ్ళినప్పుడు ఎవ్వరు అడగరండి. అడగ చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. ఓకే. మాక్సిమం 99% చాలా ప్రొఫెషనల్‌గా ఉంటారు. ఓకే. కొంతమంది కాల్స్‌లో మాట్లాడినప్పుడు వాళ్ళు అడుగుతూ ఉంటారు. అవును. అంటే, అంటే ప్రొడ్యూసర్‌కి ఇలా ఉంటుంది. ఇలా మీరేమన్నా అంటే ఓకేనా? లేదండి. నేను అలాంటి టైప్ అమ్మాయినైతే కాదు. ఇప్పటివరకు చేసుకుంటూ వచ్చింది కూడా జెన్యూన్ జెన్యున్. క్యారెక్టర్సే. ఓకే. కాబట్టి చిన్న క్యారెక్టర్ అయినా కానీ కొంచెం జెన్యూన్‌గా ఉండేది ఇవ్వండి. అంతేగాని అలా చేసి ఏదో నేను ఫేమ్ అవ్వాలన్న ఇంట్రెస్ట్ నాకు లేదు. నా ఒరిజినల్ క్యారెక్టర్ నాకు ఇంపార్టెంట్. ఏదో వేరే క్యారెక్టర్ కోసం దాన్ని అవును. పోగొట్టుకోలేను. ప్లీజ్ అండి కావాలంటే పేమెంట్ తక్కువ ఇవ్వండి. ఎస్. లేదా ఫ్రీగా అన్నా చేస్తా క్యారెక్టర్ కోసం. అంతేగాని నేను అలాంటి అమ్మాయిని కాదని చాలా మందిని చాలా మంచి మంచి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు రిక్వెస్ట్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి.